పిల్లలు పట్టుదల ప్రయత్నంతో చిన్ని కప్ప తన కోరికని కలని ఎలా నెరవేర్చుకుందో. అనగనగనగా ఒక అడవిలో ఒక చెరువులో ఒక చిన్ని కప్ప ఉండేది. ఆ కప్ప తన స్నేహితులందరూ ఆడుతూ పాడుతూ ఉన్నా తను మాత్రం అలా కూర్చుని ఈ చెరువు దాటితే బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండేది. కప్ప ఇలా ఆలోచించుకుని తన తాతయ్య అయిన పెద్ద కప్ప దగ్గరికి వెళ్ళి ఇలా అడిగింది. తాతయ్య, నేను నదికి ఎలా వెళ్ళాలి? దానికి ఆ తాత కప్ప ఇలా అంది. నదికి వెళ్ళడం అంత సులభం కాదు. దానికి పట్టుదల కావాలి. ముందుగా ఈదడం గెంతడం బాగా నేర్చుకో అంది. అది విన్న చిన్న కప్ప ఆ రోజు నుండి బాగా గెంతడం ఈదడం అన్నీ చేయడం మొదలుపెట్టింది. చిన్ని కప్ప ఇలాగా ఎగరడం అది చూసిన మిగతా కప్పలు వెటకారంగా, చూడండి ఈ చిన్న కప్ప ఎంత కష్టపడుతున్నాడు, పెద్ద నదిని చూడాలిట, అవదు వీడి వల్ల అనేసరికి చిన్ని కప్ప, చూడండి, ఏదో ఒక రోజు నేను ఆ పెద్ద నదిని చూసి వచ్చి మీకు వర్ణించి చెప్తాను అంది. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆ చిన్ని కప్ప పెద్ద ప్రపంచానికి అంటే నది దగ్గరకి వెళ్ళి దాన్ని చూసి, అబ్బా, ఎంత బాగుందో ఈ ప్రపంచం! అందంగా చేపలు ఈదుతూ సూర్యకాంతి పడుతూ ఈ నది ఎంత బాగుందో, నేను ఊహించిన కన్నా చాలా చాలా బాగుంది అనుకుని ఆ నదిలో కాసేపు అటు ఇటు ఈది వెంటనే ఈ విషయం నా వాళ్ళందరికీ చెప్పాలి అనుకుంది. అనుకున్న వెంటనే తిరిగి తన చెరువుకు వచ్చి తాతతో మిగతా కప్పలతో ఇలా అంది. నేను చూసిన నది ఎంత పెద్దగా ఉందో, విశాలంగా ఉందో, ఎవరైనా గాని కష్టపడి పట్టుదలగా పనిచేస్తే వాళ్ళ వాళ్ళ కలలని నిజం చేసుకోగలరు అని చిన్న కప్ప అనగానే తాత, శభాష్ మనవడా, చిన్నవాడివైనా పట్టుదలతో అనుకున్నది సాధించావు. ఎవరైనా గాని ఇలా పట్టుదలతో ఉంటే అనుకున్నది సాధించగలరు అని చిన్న కప్పను పొగిడాడు. ముందుగా వెటకారంగా మాట్లాడిన మిగతా కప్పలు కూడా, చిన్న కప్ప, నువ్వు చిన్నదానివైనా చాలా గొప్పదానివి, మంచిగా నువ్వు అనుకున్నది సాధించావు అని పొగిడాయి. చూశారు కదా పిల్లలు, ఎవరైనా నిరుత్సాహపరిచినా కూడా మన కళని పట్టుదలతో నిజం చేసుకోవడానికి ప్రయత్నించారు.